నీ మేధస్సు అంతా ఏమీ లేదు, డొల్లే. నువ్వు ఆలోచిస్తున్న ఆలోచన అంతా డొల్లే, ఏమీ లేదు. నువ్వు అనుకుంటున్నావు. నీ జ్ఞానం వెర్రితనం దేవుడి దృష్టిలో. నాకు దేవుడు ఏమంటున్నాడంటే, మనుషుల జ్ఞానం నాకు వెర్రితనంగా కనపడుతుంది అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? మనుషుల జ్ఞానము వెర్రితనంగా కనపడుతుందంట. ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఒకరోజు నోవాహు కాలంలో ఒక ప్రళయం జరిగింది, జలప్రళయం జరిగినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, అమ్మో ఇంకోసారి దేవుడు అక్కడ వాగ్దానం ఇచ్చేశాడు, నేను అంత పెద్ద భయంకరమైన జలప్రళయం రానివ్వను అని. ఎవరికి ఇచ్చాడు? నోవాహుకి ఇచ్చాడు. నోవాహు కుమారులు కొంతమంది ఏం చేశారు, అక్కడ ఉన్న సంతానం ఏం చేసింది, మళ్ళీ జలప్రళయం వస్తుందేమని చెప్పి పెద్దగా కట్టుకున్నారు గోపురాన్ని. ఎక్కడ కట్టుకున్నారు? పెద్దగా గోపురంగా. దేవుడు ఎందుకని? దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఆల్రెడీ. ప్రమాదం నేను రానియనని దేవుడు వాగ్దానం ఇచ్చడానికి ఆకాశంలో ఒక ధనుస్సును పెట్టాడు. అదే ఇంద్రధనుస్సు. దాన్ని ఇంద్రధనుస్సు అంటారు. కానీ దేవుడు ఒక వాగ్దానం అనేది పెట్టాడు, నా పిల్లలకు నేను హాని చేయను అని చెప్పి, జలప్రలయం ద్వారా నేను నాశనం చేయను, నా రాకడ పర్యములో జలప్రలయం వస్తుందని దేవుడు చెప్పాడు. ఎప్పుడు? దేవుడు యొక్క రాకడ దినములో వస్తుంది జలప్రలయం. అంటే దేవుడు వస్తున్న సమయంలో జరుగుతాయి ఇవన్నీ తప్ప నేను ఎన్నటికీ జలప్రలయం రానిను అన్నాడు దేవుడు. కానీ వీళ్ళు ఏం చేశారు? అజ్ఞానులు. దేవుడు చెప్పిన మాట ఆలోచించలేదు, పెద్దగా కట్టారు. దేవుడు కోపం రగిలింది. ఒకే భాష ఉండేది ఆ రోజున వాళ్ళ భాషలు తారుమారైపోయి పిచ్చివాళ్ళు అయిపోయారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దేశంకి వెళ్ళి విడిపోయారు. కారణం ఏంటంటే అజ్ఞానం. అనుకుంటాడు నాకు అన్నీ తెలుసు, నీకు ఏమీ తెలియదు. దేవుడు చెప్తున్నాడు, క్షమించే గుణం నీలో లేదు. మొట్టమొదటి ఏంటి? క్షమించే మనసు లేదు. అందుకే ఈ రోజున కొట్టుకుంటున్నారు, చచ్చిపోతున్నారు, ఒకళ్ళనొకళ్ళు నరికేసుకుంటున్నారు. దేవుని పిల్లలైన వారి దేవుని మందిరములో కుటుంబ సమేతంగా దేవుని ఆరాధించాల్సింది పోయి ఒక్కొక్కరు వెళ్ళి కూర్చుంటున్నారు. ఏమ్మా ఎందుకు రాలేదు? మా ఆయనకి నాకు గొడవైంది. సరే, భర్త వెళ్తే భార్య వెళ్తే, భార్య వెళ్తే భర్త వెళ్తే, పిల్లలు వెళ్ళట్లేదు. అదేమనంటే మా అమ్మ నాన్న చర్చికి వెళ్తే ఏమైనా బాగుపడ్డారా? ఎప్పుడు కొట్టుకోవడం తిట్టుకోవడం, మేమెందుకు వెళ్ళాలని చెప్పి వాళ్ళు దూరం. దీని అంతటి కారణం ఎవరు? కాదు, సైతానికి చోటు ఇచ్చేశారు. క్షమించే మనసు లేదు వీళ్ళకి. ఇద్దరు క్షమించుకుంటే కలిసిపోతారు. అందుకే ఏమంటున్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించమని యేసు ప్రభు వారే తన పిల్లల కోసం దేవుణ్ణి అడుగుతున్నాడు. స్టెఫను చచ్చిపోతా ఉన్నాడు, రాళ్లతో కొట్టి చంపే యేసయ్య గురించి చెప్తావా, మాకు లేని ధర్మశాస్త్రాన్ని బోధిస్తావా అని చెప్పి రాళ్లతో కొడతా ఉన్నారు. ఒక్క క్షణంలో స్టెఫన్ మొహం ఏమైపోయిందంటే దేవదూతల వలె అయిపోయిందంట, ఒక వెలుగుగా అయిపోయింది. అయినా సరే ఇతడు దేవుని దూత కాదని చెప్పి రాళ్లతో కొట్టడం మొదలుపెట్టి వాళ్ళు ఏం చేశారు? అక్కడ స్టెఫన్ ఏం చేశాడు? క్షమించమన్నాడు. ఏమన్నాడు? తండ్రి, వాళ్ళు ఎంత బాధలో ఉన్నా సరే, ఎందుకు దేవుని పిల్లలైన వారికి క్షమించే గుణం ఉంటుంది. నువ్వు ఎన్ని రాళ్ళతో కొట్టినా, చంపదెబ్బలు కొట్టినా, హింసించినా, ఏం చేసినా సరే వారి కొరకు ప్రార్థన చేసేవాడిగా ఉంటావే తప్ప దేవుని పిల్లలకు ఉండే గుణ లక్షణాలు ఇదే, క్షమించే మనసు. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంది ఒక్కటే, వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, క్షమిస్తున్నావా? నీ భర్తని క్షమిస్తున్నావా? నీ పిల్లల్ని క్షమిస్తున్నావా? నువ్వు క్షమించే గుణము నీకుంటే నువ్వు నా పిల్లవే. అర్థమవుతుందా? తండ్రి ఎవరు? దేవుడే మన తండ్రి. ఆయన పోలికలు మనకు వచ్చినాయి అంటే ఆయన గుణగణాలు మనలో ఉండవా? కొంతమంది ఏమంటారంటే, అయ్యో నా పిల్లలు పుట్టగానే నాలాగే మాట్లాడుతున్నారు, నాలాగే చేస్తున్నారు అంటారు ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రులు. అలాగే దేవుని స్వరూపంలో చేసుకున్న నిన్ను ఆయన పోలికలు నీలో ఉన్నప్పుడు ఆయన గుణగణాలు కూడా నీలో ఉన్నాయి. అది సైతాన్ని గ్రహించనీయకుండా ఏం చేస్తుంది? ఇద్దరి మధ్య వాదాలు పెడుతుంది, గొడవలు పెడుతుంది. అప్పుడు నువ్వు అనాలి, ఏమనాలి తెలుసా? నేను నా భర్తనే క్షమించేస్తా, నా భార్యని క్షమించేస్తా,
నా పిల్లల్ని క్షమించేస్తా, వాళ్ళలో కాదు వాళ్ళలో ఉన్న దురాత్మతో నేను పోరాడతాను అన్నాడు. ఏమనాలి? వాళ్ళలో ఉన్న దురాత్మ కోసం నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి కన్నీరు నీ బిడ్డలు పాడైపోతున్నారంటే వాళ్ళు ఏదో ఇదవటం కాదు, వాళ్ళల్లో ఉన్న దురాత్మ వాళ్ళని వేధిస్తుంది. అందుకే ఉపవాస ప్రార్థన ద్వారా ఏం జరిగిద్దంటే వారికి ఉన్న దురాత్మ పారిపోద్ది. తల్లిదండ్రుల బిడ్డల కోసం ఉపవాసం ఉండే ప్రార్థన చేయలేకపోతున్నారు, కన్నీటి ప్రార్థన చేయలేకపోతున్నారు. కారణం ఇదే. నేను ఎందుకు చేయాలి? నేను ఎందుకు క్షమించాలి? ఇదే భావంతో ఉండిపోయారు. అందుకే ఈరోజున కుటుంబాలు ఏమైపోతున్నాయి? విచ్ఛిన్నమైపోతున్నాయి, విడిపోతున్నారు. అప్పుడే పెళ్ళిళ్ళు అవుతున్నాయి, అప్పుడే విడిపోతున్నారు, అప్పుడే చచ్చిపోతున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనుకున్నా? క్షమించే మనసు లేదు. తల్లిని బిడ్డ క్షమించలేకపోతున్నాడు, బిడ్డ తల్లిని క్షమించలేకపోతున్నాడు. ఎటు చూసినా గందరగోళం అయిపోయింది. తల్లి మాట వినట్లేదు బిడ్డలు, తండ్రి మాట వినట్లేదు, తంతున్నారు తల్లిదండ్రుల్ని. ఈ మనసు ఎందుకు వస్తుంది అంటే వీళ్ళలో దురాత్మ ఉంది. వీళ్ళు దేవునికి కాక దేవునికి దూరంగా ఉంటున్నారు కాబట్టి అది నిన్ను వెంటాడుతుంది. ఏం వెంటాడుతుంది? నువ్వు నిరంతరంగా దేవుడితో గడుపుతూ ఉంటే అది నీ మీదకి అటాక్ చేసిద్దే కానీ నిన్ను ఏమీ చేయలేదు, పారిపోద్ది. ఎందుకంటే నువ్వు ఉన్నవాడు ఎక్కడున్నావు? దేవునితో ఉన్నావు. ఎక్కడున్నావు? దేవునితో ఉన్నావు. నువ్వు వెళ్ళే మార్గం ఎక్కడుంది? దేవునితో ఉన్నావు. అందుకే అది ఏం చేయలేదు. పైకి భయపెట్టింది అంతే, కానీ అమ్మో ఈ దేవుని పిల్లోడు యోబుని భయపెట్టింది, హింసించింది, వేధించింది. కానీ యోబు ఏమాత్రం దేవుని వదులుకోలా. దేవుని ప్రాణం పోయేంత వరకు దేవుని పైన విశ్వాసముతో నమ్మకంతో ఉన్నాడు. ఏమయ్యాడు? సైతానే యోబును ఓడించలేక పారిపోయింది. అదవుతుందా? ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, క్షమించు. క్షమాపణ చాలా విలువైనది. ఈరోజున క్షమించే మనసు లేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఇప్పుడు దాకా కొట్టుకున్నారు, సైతాన్ని ఒకళ్ళ మిమ్మల్ని కొట్టించి వెళ్ళిపోయి క్షమాపణ చెప్పుకోండి. తమ్ముడు అనుకోకుండా జరిగిపోయింది, చెల్లి అనుకోకుండా క్షమించు, పశ్చాత్తాపడండి, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడండి. అయ్యా ఇలా కొట్టించుకునే మనసు మాలో లేదయ్యా, ఇది సైతాన్ని కలిగిస్తుంది, మేము ఓడిపోతున్నాం, మా ముందుండి నువ్వు గెలిపించని ప్రార్థన చేయండి, పెనుగులాడండి దేవుడితో. ఖచ్చితంగా దేవుడితో నువ్వు పెనుగులాడుతూ ఉంటుంటే దేవుడు నీ పక్షాన ఏమో చేస్తాడు? వ్యాజ్యమాడతాడు. ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. ఆనాడు గొలియాతును పడగొడటానికి దావీదు వెనకాలండి ఏం చేశాడు? యుద్ధం చేశాడు. ఒకటే అన్నాడు, యుద్ధము యెహోవాదే. నువ్వు చేసే గంటల తరబడి ప్రార్థన, నువ్వు చేసే కన్నీటి ప్రార్థన దేవుడు చూశాడే అనుకో, యుద్ధము చేస్తాకి సైన్యాన్ని పంపించబోతున్నాడు. ఈ రాత్రి నువ్వు నమ్మితే, ఈ రాత్రి నువ్వు క్షమించు. ఎవరితో గొడవ పడుతున్నావు? ఎవరిని అంటున్నావు? ఒకవేళ నీ శత్రువే నీ మీద తిరగబడుతున్నాడేమో, అనేక విధాలుగా నేను నాశనం చేయాలి. యేసు ప్రభు వారు చెప్పిన మాట ఒక్కటే, తండ్రి వీరేమి చేయించున్నారు వీరు. తన శిష్యులు 12 మంది చనిపోతూ కూడా ఒకటే మాట అన్నారు. పేతురు గారిని తలకిందులుగా వేలాడి తీసినప్పుడు ఆ బాధలో ఏమన్నారు తెలుసా? తండ్రి వీరేమి చేయించున్నారు, వీరిని ఎరుగులని క్షమించమన్నాడు. ఆంద్రేయ గారు కూడా శరీరాన్ని తోళ్ళు తీస్తూ ఉంటుంటే ఆంద్రేయ గారు కూడా అలాగే అన్నారు. శిష్యుడు ఆంద్రేయ గారు కూడా అలాగే అన్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారు. యాకోబు గారు అలాగే అన్నారు, సీమోను గారు అలాగే అన్నారు. ఇలా 12 మంది శిష్యులు చచ్చిపోతూ ప్రాణం వదులుతూ ఉండక పౌలు గారు కూడా అలాగే అన్నారు. ప్రాణం పోతున్నా సరే ఏమంటున్నారు? తండ్రి వీరిని క్షమించండి, వీళ్ళ మారు మనసు దయచేయండి అని అందరూ చచ్చిపోయారు. అదవుతుందా? ఈరోజు వాళ్ళ గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే క్షమించే గుణం ఉండాలి. దేవుని పిల్లల్లో ఏదే ఉంటుందంటే గుణము క్షమించాలి. క్షమించలేకపోతున్నావు, నువ్వు ఏ విషయంలో క్షమించలేకపోతున్నావో ఈ రాత్రి పరిశీలించుకో. శత్రువునైనా దేవుడు ఏమంటున్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవని. నిన్ను నువ్వు ప్రేమించుకుంటే ఏం ప్రయోజనం ఉండదు. ప్రతి ఒక్కరిని క్షమించు.
క్షమించే గుణం నీలో లేదు. అందుకే ఈ రోజున నీ భర్తను నువ్వు క్షమించలేకపోతున్నావు. ఒక్క మాట అన్నా సరే ఎదురు తిరుగుతున్నావు. నీ భార్యను క్షమించలేకపోతున్నావు. ఒక్క మాటను ఎదురు తిరుగుతున్నావు. నీ పిల్లలు ఏమన్నా సరే ఎదురు తిరుగు. ఈ ప్రతి విషయము ఇదే జరుగుతుంది. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట ఒక్కటే, క్షమించే. క్షమించినప్పుడు నీలో ఒక బలం ఏర్పడుతుంది. వాళ్ళ మీద కోపం కన్నా దయాగుణం ఏర్పడుతుంది. క్షమించమంటున్నాడు. ఇక్కడ దేవుడు చెప్తుంది ఒక్కటే మాట, నా రుణస్థులను నేను క్షమించినట్లు మా రుణములను కూడా క్షమించు. నేను ఎవరినైతే క్షమిస్తానో, దేవుడు ఏమంటున్నాడు, నేను ఎవరినైతే క్షమిస్తాడో నన్ను కూడా క్షమించు అని అడుగుతున్నాడు భక్తుడు. ఏమంటున్నాడు ఇక్కడ ప్రార్థనలో, నేను ఎవరినైతే క్షమిస్తానో, ఒకవేళ నువ్వు ఎవరినైతే క్షమించట్లేదో నీకు క్షమాపణ లేదు. తెలుసా విషయం? నువ్వు నీ చెల్లిని నువ్వు క్షమించబోతే నువ్వు క్షమాపణ లేదు అంటే నువ్వు నరకానికే. క్షమించే గుణం ఉంటేనే నువ్వు పరలోకానికి. నువ్వు క్షమించే గుణం నీలో లేదు కాబట్టి నువ్వు నరకానికే. ఒకవేళ నీ చెల్లి నిన్ను కొడితే లేదా మీ నాన్న నిన్ను కొడితే నువ్వు క్షమించట్లేదు అనుకో, నీకు క్షమాపణ నీకు లేదు. నువ్వు ఎవరినైతే క్షమిస్తావో దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు. ఈ రాత్రి ఏం చెప్తున్నాడు, నువ్వు నీ శత్రువుని క్షమిస్తున్నావా, నిన్ను క్షమిస్తాడు. నువ్వు చేసే ప్రతి పాపాలు క్షమిస్తాడు. నేను ఎన్నటికీ వాటిని నేను జ్ఞాపకం చేసుకొని అన్నాడు. ఏమన్నాడు, నువ్వు వాటిని అన్నిటికీ జ్ఞాపకం నువ్వు ఎవరినైతే క్షమిస్తావో నీ పాపాలు నేను అసలు జ్ఞాపకమే చేసుకోను అన్నాడు. నిన్ను కూడా క్షమిస్తాడు. రాత్రి దేవుడు చెప్తున్నాడు, క్షమిస్తున్నావా? దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు. దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు. నువ్వు ఎవరిని క్షమించట్లేదు. ఈ రాత్రి పశ్చాత్తాపడు. యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎవరితో వాదం వేసుకున్నావో నాకు తెలీదు, ఎవరిని బాధ పెట్టావో నాకు తెలియదు, ఎవరిని నీ నోటి మాటల ద్వారా హింసించావో నాకు తెలియదు, కానీ వారిని క్షమించే. లేదా నిన్ను హింసిస్తున్నారేమో, నిన్ను అవమానపరుస్తున్నారేమో, వారందరినీ క్షమించు. వారి కొరకు ప్రార్థన చేయి. అయ్యా వారిని క్షమించి వారందరినీ మన్నించు అంటే దేవుడు నిన్ను కూడా మన్నించబోతున్నాడు. యోబు ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడు, తన శత్రువునైనా సరే ముగ్గురు స్నేహితులు వచ్చి వేధించేశారు, అనేక విధాలుగా నిందలు వేశారు. నువ్వు ఆ తప్పు చేయడం వల్ల ఈ శిక్ష వచ్చిందని ఎన్నో విధాలుగా. అయినా ఆఖరిలో ఏం చేశాడు, ఆఖరిలో వారి కొరకు ప్రార్థన చేశాడు. శత్రువు అయిన వారి కోసం ప్రార్థన చేయగా రెండింతల ఆశీర్వాదం వచ్చేసింది. ఎంత వచ్చేసింది? అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఈరోజు నువ్వు క్షమిస్తున్నావా, నీకు ఆశీర్వాదం రెండింతలు వస్తుంది. ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు. తన్ను క్షమించడమే కాక నీకు రెండింతల ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి కాలం మీ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎవరినైతే క్షమిస్తున్నావో, ఎవరినైతే నువ్వు దగ్గరకు చేర్చుకుంటున్నావో, ఎవరైతే నిన్ను అవమానపరుస్తున్నా, నిందలేస్తున్నా, శ్రమల పాలు చేస్తున్నా, వారందరూ నువ్వు క్షమిస్తున్నావంటే నీకు రెండింతల ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతున్నాడు. యోబుకి ఇచ్చిన ఆశీర్వాదం నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదం నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట ఒక్కటే, క్షమించే. ఎవరినైనా క్షమించే. వాళ్ళని నమ్మినా నమ్మపోయినా దేవుడు చూస్తున్నాడు. నువ్వు క్షమించే. కక్షలు పెంచుకోకు. రెండింతలు శిక్ష అనుభవించబోతున్నావు. నువ్వు కక్ష పెంచుకున్నావా, రెండింతల శిక్ష ఉంటుంది నీకు. ఇది దేవుని వాక్యములు సూటిగా దేవుడు చెప్తున్నాడు. నువ్వు క్షమించకపోతే నీకు రెండింతలు నరకములో రెండింతల వేదన ఉంటుంది. నీవు ఎవరైతే నీ పైన పన్నాగాలు పన్నుతున్నారో వారిని కూడా నువ్వు క్షమిస్తే దేవుడు నీకు రెండింతల ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి ఏది కావాలో కోరుకో. రెండింతల ఆశీర్వాదమా, రెండింతల శ్రమ? ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట ఒక్కసారి ఆలోచించు, పరిశీలించు. దేవుణ్ణి అడుగు, అయ్యా నేను క్షమిస్తున్నానయ్యా నువ్వు ఒక్క మాట పలికితే ఈ రాత్రి నిన్ను రెండింతల ఆశీర్వాదంగా నింపే దేవుడు. అలాంటి దేవుడు మన తోడై ఉన్నాడు. అందుబట్టి దేవునికి మహిమ కలుగును గాక.